Everyone, welcome back to our channel Swastha Wonders. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 49. నేను 16 స్టేట్ విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clock అయితే ఫస్ట్ ఒక గ్లాస్ కోకోనట్ వాటర్తో నా ఫాస్ట్ని అయితే బ్రేక్ చేశాను. ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి 9:30కి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నా. అందులోకి అయితే కొన్ని గ్రేప్స్ ఇంకా పైనాపిల్ అయితే తీసుకున్నా. పైనాపిల్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. సమ్మర్ కదా, కొంచెం ఎక్కువగా ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే సాంబార్ రైస్ చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ అయితే కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి. ఆ గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ దాల్ అయితే సరిపోతుంది, కానీ నేనైతే 3/4 గ్లాస్ దాల్ తీసుకున్నాను. ఈ రెండు మిక్స్ చేసుకుని అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 3 to 4 times వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి గ్లాస్కి 3 glasses వాటర్ క్వాంటిటీ తీసుకోవాలి. నేనైతే 5 glasses వాటర్ తీసుకున్నాను. అంటే నేను ఒక గ్లాస్ వేసి తర్వాత దాల్ 3/4 గ్లాస్ వేసాను కాబట్టి 2 glasses కొంచెం తక్కువగా వేసాను కాబట్టి 5 glasses వాటర్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇందులోకి ఇప్పుడు కొంచెం పసుపు, ఇంకా టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే సోక్ చేసి తర్వాత కుక్కర్ అయితే పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత దీన్ని 4 to 5 whistles అయితే ఉడికించుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే పప్పు అయితే మెత్తగా ఉడుకుతుంది. ఒక 5 whistles వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంక ఇప్పుడైతే సాంబార్ రైస్లోకి కావాల్సిన వెజ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. నేనైతే ఈ మధ్య అన్నీ కొంచెం క్యారెట్లు, బీట్రూట్, బీన్స్ ఇలాంటివే తింటున్నాను. ఇంట్లో అన్నీ కూడా అలాంటి వెజ్జెస్సే పెట్టుకుంటున్నాను. ఇంకా ఉన్నాయే వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. నేనైతే ఈ మధ్య మట్టి పాత్రలు వాడుతున్నానని చెప్పాను కదా, అందుకని చెప్పేసి అదే పెట్టుకున్నాను. దానిలో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత దానిలోకి కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఈ టైంలోనే మనం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి, కానీ నేనైతే మర్చిపోయాను. అవి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్ కొంచెం పెద్దగా కట్ చేసుకుని కూడా వేసుకుని ఒకసారి అయితే అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, ఆల్రెడీ మనం రైస్ పప్పు ఉడికించుకున్న దానిలో కొంచెం యాడ్ చేసుకున్నాము. ఇందులో కూడా కొంచెం పసుపు, ఇంకా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మన వెజ్జెస్కి ఎంత సాల్ట్ అయితే పడుతుందో అంత యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా మిక్స్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఏవి అనేది మన చాయిస్. నేనైతే కొన్ని పీస్, ఇంకా క్యారెట్, బీన్స్, కొంచెం ఆలు అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా సొరకాయ ముక్కలు అలాంటివి యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ములక్కాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు అలాంటివి. బట్ నా దగ్గర అయితే ఆ వెజిటేబుల్స్ అవైలబుల్గా లేవు, అందుకని అయితే నేను వేయలేదు. ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టమాటాలు, ఒక 2 టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇంకొకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక లిడ్ పెట్టేసి ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ కొంచెం ఒక 60 to 70% వరకు అయితే ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుకోవాలి. ఉడికిన తర్వాత మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక 70% అలా కుక్ అయినాయి అనుకున్న తర్వాత ముందుగానే మనం తీసుకున్న చింతపండు పులుసుని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత మనకి ఆల్రెడీ ముందులో వెజిటేబుల్స్ వేయక ముందుల ఆనియన్స్లోనే సాల్ట్ వేసాం కదా, సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పులుసు అంతా కూడా బాగా మరిగించుకోవాలి. ఇది మరుగుతున్నప్పుడు ఇందులోకి లాస్ట్లో కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. బెల్లం అనేది అయితే మన చాయిస్. కొంతమందికి ఇష్టపడరు, కొంతమంది ఇష్టపడతారు. నేనైతే కొంచెం వేసాను. ఇంకా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మరిగింది అనుకున్న తర్వాత, అంటే పులుసు అంతా కూడా బాగా మరిగి చిక్కబడిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే కుక్ చేసుకున్న దాల్ ఇంకా రైస్ ఉంది కదా, అది కూడా కుక్కర్ విజిల్ తీసుకుని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్న పులుసు ఉంది కదా, వెజిటేబుల్స్ వేసి పులుసు పెట్టుకుని అదంతా కూడా ఇందులోకి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. మనకి కొంచెం గట్టిగా అయినట్లయితేనేమో ఈ స్టేజ్లోనే కొంచెం వాటర్ అయితే, కొంచెం హాట్ వాటర్ కలుపుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది కన్సిస్టెన్సీ అయితే. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. లేదు గట్టిగా ఉంది అనుకుంటే ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే దీనిలోకి నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న బిస్మిల్లాబాద్ పౌడర్ ఉంటుంది కదా, అదైతే ఒక 3 spoons వరకు అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులో కారం వేయాల్సిన అవసరం లేదు. ఈ పౌడర్ యాడ్ చేసుకుంటే అయితే సరిపోతుంది. ఇది
యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి ఇష్టమైతే కొంచెం గీ అయితే యాడ్ చేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. నేనైతే గీ యాడ్ చేశాను, కొంతమందికి ఇష్టం లేకపోతే ఇంకా సరిపోతుంది, ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం గీ యాడ్ చేసుకుని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఈ సాంబార్ రైస్ తీసుకున్నాను. ఇంతకుముందు ఇదైతే రెగ్యులర్గా తీసుకునేవాళ్ళం కానీ బట్ ఇప్పుడు ఏమైందంటే కొంచెం చింతపండుతో చేస్తున్న ఐటమ్స్ అయితే తగ్గించేసాను వెయిట్ లాస్ జర్నీలో అయితేను. అందుకని ఎక్కువ ప్రిపేర్ చేసుకోవట్లేదు, ఇది చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి ఈ రోజు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే సాంబార్ రైస్ తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి ఏం చేశానంటే కొన్ని స్ప్రౌట్స్ ఇంకా కొన్ని వెజ్జీస్ అన్నీ కూడా స్టీమ్ చేసుకున్నాను, కుక్ చేయలేదు, స్టీమ్ చేశాను. స్టీమ్ చేసుకున్న తర్వాత అవన్నీ ఒక బౌల్లోకి తీసుకుని దానిలో కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం పెప్పరు కర్డ్లోకి వేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని ఆ కర్డ్ అయితే దీని మీద డ్రెస్సింగ్ చేసుకున్నాను. ఇంకా అదే ఈరోజు డిన్నర్కి తీసుకున్నాను. ఈ రెసిపీ నాకు చాలా ఫేవరెట్ రెసిపీ అనమాట. ఇంక ఈ నైట్ డిన్నర్లోకి అయితే ఈ స్ప్రౌట్స్ వెజిటేబుల్స్ చాట్ అయితే తీసుకున్నా. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.